అసలు ఈ గాంధారి కిల్లని ఎవరు నిర్మించారు? ఈ గాంధారి కిల్లకి గోండులకి ఉన్న సంబంధం ఏమిటి? ఈ ఆదివాసీ ప్రజలకు ఇనుముని పరిచయం చేసింది ఎవరు? ఈ కిల్లాలో గుప్త నిధులు ఉన్నాయనేది ఎంతవరకు వాస్తవం? ఈ గాంధారి కిల్లాలో కాలభైరవుడు ఉన్నాడని అందరికీ తెలుసు, కానీ కాళీ భైరవి ఎంతమందికి తెలుసు? ఈ కాళీ భైరవి ఎక్కడుంది ఈ గాంధారి కిల్లాలో నేను చూపబోతున్నాను. ఈ కిల్లాలో ఎన్ని గుహలు ఉన్నాయి, అవి ఎంతవరకు వ్యాపించి ఉన్నాయో మీకు తెలుసా? ఇలాంటి ఎన్నో సమాధానం లేని ప్రశ్నలకు నేను జవాబు చెప్పబోతున్నాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ది ఇన్ఫ్లుయెన్సర్ 2.0. ఈరోజు మన మంచిర్యాల జిల్లా మందమరి మండలంలోని బొక్కలగుట్ట గ్రామంలో గల గాంధారి కిల్లకైతే స్టార్ట్ అయిపోయినాం. అసలు ఈ గాంధారి కోటని ఏ కాలంలో నిర్మించారు, ఎవరు నిర్మించారు? ఈ కోట మీద ఆధిపత్య పోరు ఇప్పటికీ ఎందుకు కొనసాగుతుంది? ఇంకా ఈ కోటలోని రహస్యాలు మరియు ఎన్నో చిక్కు వీడని ప్రశ్నలకు నేను ఈ వీడియోలో జవాబు చెప్పబోతున్నాను. సో తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఇప్పుడే కొత్తగా చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కనబడుతున్న గంట సింబల్ని అయితే గట్టిగా నొక్కండి. అండ్ ఈ కోట ఎంట్రన్స్ దగ్గరనే ఈ బోర్డు అయితే మనకు కనబడుతూ ఉంటుంది. ఏంటంటే గుట్టపైకి చెప్పులు విడిచి వెళ్ళగలరు అని ఉంటుంది. సో డ్యామ్ షూర్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే చెప్పులు విడిచి వెళ్ళాలి. ఏం కాదు, కోటనే కదా అని మనం అనుకుంటాం, కానీ ఇది మీరు నమ్ముతారో నమ్మరో, ఇది నా థర్డ్ టైం విజిటింగ్ ఈ కోటకి వ్లాగింగ్ కోసం. చాలాసార్లు వచ్చాను కానీ కుదరలేదు, వ్లాగింగ్ లోపలికి అసలు వెళ్ళడానికి కూడా కుదరలేదు. అలాంటివి జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇక మన కోటలోకి ఎంటర్ అవ్వగానే మనకు కనబడేది సూక్ష్మ భైరవుడు రైట్ సైడ్లో ఉంటుంది చూడండి. తప్పకుండా దర్శనం చేసుకోండి. ఎందుకో నేను మళ్ళీ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ సూక్ష్మ భైరవుడు చాలా ఇంపార్టెంట్ అండి. సో వెంటనే దర్శనం చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం వచ్చిన దారి ఇదే అండి. ఇక్కడ నుండి మనం అయితే లోపలికి రావడం జరిగింది. సో ఇక్కడ సూక్ష్మ భైరవుడు రైట్ సైడ్లో ఉంది చూడండి క్లియర్గా. ఈ సూక్ష్మ భైరవుడికి కింద ఎలుక మాదిరి ఉంది చూడండి. అది ఎలుక అయితే అసలు కాదు, అది కుక్క అండి. ఎందుకంటే కాలభైరవుని వాహనం ఆ కుక్కనే. సో అది ఎలుక అని మాత్రం మీరు అనుకోకండి. వెంటనే దర్శనం చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోదాం పదండి. అలానే ఈ కోటలోనికి చెప్పులు ఎందుకు వేసుకోరాదు అంటే నేను కారణం చెప్తున్నా వినండి. మనం ఈ కోటలో ఎంటర్ అయిన దగ్గర నుంచి కోట చివరంచుల వరకు మనకైతే ఎన్నో దేవతామూర్తుల విగ్రహాలు ఇక్కడ రాళ్ళకే చెక్కబడి ఉంటాయి. అవి ఇప్పుడు చెక్కినవి కాదు, కొన్ని వందల సంవత్సరాల నుండి పూజలు అందుకుంటున్న విగ్రహాలు అవి. ఈ వీడియోలో కనబడుతున్నది ఈ కోట యొక్క సింహద్వారం. ఈ కోట సింహద్వారం నుండి 5 అడుగులు లోపలికి వేయగానే మనకి రైట్ సైడ్లో కాలభైరవుని ప్రతిమ అయితే దర్శనం ఇస్తుంది. ఈ కాలభైరవుని విగ్రహాన్ని సుమారు 400 సంవత్సరాల క్రితం ఇదే రాయికి చెక్కారు. అలానే ఈ కాలభైరవుని ఇక్కడ ఎందుకు ప్రతిష్ఠించారు అంటే ఈ కాలభైరవుడే ఈ కోటకు రక్షకుడు అంట. ఈ కాలభైరవుడికి ఎదురుగానే ఒక 2 నెలల క్రితం అమ్మవారి పాదికలు బయటపడ్డాయి. ఒక వ్యక్తి మీదికి అమ్మవారు పూనకమయ్యి ఈ పాదికలను మరియు ఎన్నో సంవత్సరాల నుండి ఏ పూజలకు నోచుకొని కాళీ భైరవి విగ్రహాలను చెట్ల పొదల్లో గుర్తించి చూపించినట్లు ఇక్కడ అర్చకులు చెప్తున్నారు. ఇక ఈ కోట చరిత్ర గురించి ఈ కోట లోపలికి వెళ్తూనే మనం మాట్లాడుకుందాం పదండి. ఈ కోట 12వ శతాబ్దంలో గోండు రాజు అయిన భీమ్ బల్లాల్ షా హయాంలో నిర్మించబడింది. కానీ ఈ కోటను నిర్మించింది మాత్రం గోండుల లేక నాయక్పూర్ ప్రజల లేక ఇతర ఆదివాసీ తెగకి చెందినవారా అనేది ఇంకా తేలాల్సి ఉంది. క్లియర్గా ఎవరు నిర్మించారు అనే దానికైతే ఇక్కడ ఆధారాలు ఏమీ లేవు. అదేంటి భయ్యా, గోండు రాజు అని క్లియర్గా చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎవరు నిర్మించాలో తెలియదు అంటున్నావు ఏంటి అని మీకు సందేహం రావచ్చు. కానీ నేను చెప్పే ఈ కథని పూర్తిగా వినండి, అప్పుడు అన్నీ అర్థమవుతాయి మీకే. ఇక పూర్వపు రోజుల్లోకి వెళ్తే అది 750 నుండి 900 సంవత్సరం. అప్పుడు రాష్ట్రకూతులు పాలిస్తున్న సమయం. ఆ రాష్ట్రకూతుల పాలనలో ఎందరో రాజులను నిర్మించి మహారాష్ట్ర నుండి కర్ణాటక వరకు వారి పాలనను సాగించేవారు. ఇక ఆ కాలంలో గోండులపై జరిగే అరాచకాలను చూడలేక ఒక గోండు బిడ్డ భీమ్ బల్లాల్ షా ఈ ఆదివాసీ తెగలను ఒకటిగా చేయాలని సంకల్పం కట్టుకున్నాడు. గోదావరికి అవతల వైపు ఉన్న రామగుండం వరకు కాకతీయుల పాలనే సాగేది. అందువల్ల గోదావరికి యువతల వైపు విస్తరించి ఉన్న ఆదివాసీ గోండు తెగలను మమేకం చేసి తన గోండు రాజ్యాన్ని స్థాపించుకున్నాడు ఈ భీమ్ బల్లాల్ షా. తన నివాసమైన సిర్పూర్లోనే 9వ శతాబ్దంలోనే కోటని నిర్మాణం చేసుకున్నాడు ఈ బల్లాల్ షా. కోట నిర్మాణం తర్వాత ఇతను ఒకటిగా చేసిన గోండులు, మన్నలు, కోయలు, నాయక్పోడ్లు సహా గిరిజనులు మరియు ఇతర ఆదివాసీ ప్రజల అందరినీ ఇక్కడ మంచిర్యాల నుండి ఆదిలాబాద్ అంటే మంచిర్యాల నుండి ఆదిలాబాద్ వరకు
స్థిరపరచుకున్నాడు. ఆ సమయంలో నిర్మించబడిందే ఈ గాంధార్ కిల్లా కూడా. ఆ సిర్పూర్ గోండు రాజు అయిన భీమ్ బల్లాల్ షా హయాంలోనే ఈ గాంధార్ కిల్లా 12వ శతాబ్దంలో నిర్మించబడింది. కానీ ఈ నిర్మాణాన్ని గోండులు కట్టారా లేక ఇతర తెగల వారు నిర్మించారా అని చెప్పడానికైతే ఏ ఆధారాలు లేవు. ఈ విషయంపై ఇప్పటికీ ఎన్నో చర్చలు నడుస్తున్నాయి. మొఘలుల అరాచకాలు చూశాక ఈ గోండు రాజులు కాకతీయులకు సామంతులుగా ఉండాల్సి వచ్చింది. కాకతీయ రాజు అయిన ప్రతాపరుద్రుడు 1323వ సంవత్సరంలో జరిగిన యుద్ధంలో ఢిల్లీ సుల్తాన్ అయిన సుల్తాన్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ చేతిలో పరాజయానికి లోనై వీరమరణం పొందాడు. కాకతీయ సామ్రాజ్యాన్ని ఆక్రమించిన మొఘలుల కన్ను ఈ గోండు రాజ్యంపై పడింది. వెంటనే ఈ గోండు రాజ్యాలపై దండెత్తి వచ్చారు ఆ మొఘలులు. మొఘలుల సైనిక బలం ముందు ఈ గోండు రాజుల సైనిక బలం తక్కువే ఉంది. చేసేది ఏమీ లేక ఈ గోండు రాజు అయిన భీమ్ బల్లాల్ షా సిర్పూర్ కోటను వదిలి చంద్రపూర్ పరిసర ప్రాంతాల్లో కోట నిర్మించుకొని జీవనం సాగించాడు. తను ఆనాడు జీవనం సాగించిన ప్రదేశాన్నే ఈరోజు మనం బల్లార్ షాగా పిలుస్తున్నాం. తర్వాత కొంతకాలానికి మొఘలులు ఆ చంద్రపూర్ నగరాన్ని కూడా ఆక్రమించుకున్నారు. ఈ గోండు తెగలను కూడా మొఘలులే కొంతకాలం వరకు పాలించినట్టు చరిత్రలో ఉంది. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా కదా, మన రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఈ గోండులు, నాయక్పోడ్లు మరియు ఇతర గిరిజన ఆదివాసీ బిడ్డలు ఎందుకు స్థిరపడిపోయారో. పూర్వం నుండి వాళ్ళు ఏలుబడిన రాజ్యం ఇది. అందువల్లనే వారే ఎక్కువ సంఖ్యలో ఇక్కడ మన ఆదిలాబాద్ జిల్లాలో కనబడుతూ ఉంటారు. ఇక నేను ఈ కోటని సందర్శించిన సమయంలో నాయక్పోడ్ తెగకి చెందిన అర్చకులు ఈ మైసమ్మ తల్లికి పూజలు చేయడానికి వచ్చారు. దీనివలన నాకు ఈ కోట చరిత్ర తెలుసుకోవడం ఇంకా సులువైంది. అండ్ ఈ కోట లోపలికి ప్రవేశిస్తున్న సమయంలోనే కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఒక రాయికి ఏనుగు ఒక విగ్రహాన్ని 400 ఏళ్ల క్రితమే చెక్కినట్టు ఉంటుంది. అలానే ఈ ఏనుగు తొండం కూడా ఒక మనిషిని పట్టుకున్నట్టుగా ఉంటుంది. కొంచెం క్లియర్గా చూడండి, మీకే అర్థమవుతుంది. 400 ఏళ్ళ నాడు చెక్కిన శిల్పం ఇది. అయినా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఇలాంటి శిల్పాలను చూస్తుంటేనే మనకి ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇప్పటి కళా నైపుణ్యాలతో పోలిస్తే పూర్వ కళా నైపుణ్యం. ఇలా నడుస్తున్నాయి ఈ గిరిజన పూజారి ఈ కోట యొక్క చరిత్రని మాకు చెప్పడం జరిగింది. చూసారుగా, ఈ గోడని రాళ్లతో పేర్చబడింది. ఈ ఒక్క గోడ మాత్రమే ఇక్కడ రాళ్లతో పేర్చబడి ఉంటుంది. మిగతావన్నీ కూడా ఈ కోటలో రాళ్ళని చెక్కినవి మాత్రమే. ఇప్పుడు ఈ వీడియోలో ఉంది కదా, జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అదే ఒక గుహ. ఈ గాంధార్ కిలాలో ఉన్న గుహ అది ఒక్కటి మాత్రమే. ఈ గుహ నుండి మన దండపల్లి దగ్గర ఉన్న చిన్నయ్య గుట్ట, పెద్దయ్య గుట్టకి సొరంగ మార్గాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ సొరంగ మార్గాలు అన్నీ కూడా మూసుకుపోయాయని చెప్తారు. ఎవరో ఆ గుహ వైపుకు వెళ్ళకండి. అండ్ మళ్ళీ సుభాషు అని పిలిచే పరిస్థితికి అయితే తీసుకురాకండి. ఇక నేను చెప్పినట్టుగానే ఈ కోట నిర్మాణం అంతా కూడా ఒకటే రాయిని తులుచుకొని చేయబడింది. ఈ కోట నిర్మాణం ఇక్కడే జరగడానికి గల కారణాలు ఏంటో నేను ఇప్పుడు చెప్తాను, మీరు వినండి. ఈ కోట నిర్మించబడిన రాయి ఇసుక రాయి, అంటే శాండ్ స్టోన్ అని అంటారు. గ్రానైట్తో పోల్చుకుంటే ఈ శాండ్ స్టోన్ని తుల్చడం చాలా ఈజీ. అందుకే ఈ కోట నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయగలిగారు. పాండవులు సైతం ఈ కోటలో నివసించారు అని ఇక్కడ వారైతే చెప్తూ ఉంటారు. ఈ కోటలో ఇప్పటికీ లభ్యమైన శిల్పాలు ఎన్నో, ఇంకా దొరకని శిల్పాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. అలానే ఇక్కడ గాంధారి మైసమ్మ తల్లి గురించి చెప్పుకోవాలంటే ఈ తల్లి చాలా ఉగ్ర రూపంలో ఉంటుందని ఈ గిరిజన పూజారులు మాకైతే చెప్పడం జరిగింది. అలానే ఈ కోటకి ఒంటరిగా ఎవరు రావద్దు, ఆ తల్లి ఉగ్రరూపాన్ని చూడడం ఎవరి వల్ల కాదంట. ఈ కోటలో గాంధారి మైసమ్మ ఎక్కువగా సంచరించే ప్రదేశాన్ని కూడా నేను మీకు చూపబోతున్నాను. వీడియోని అయితే జంతు బలులు ఏమున్నాయి, ఈ పోతురాజు దగ్గర జంతు బలులను అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నేను ఇందాకే చెప్పాను కదా, ఇదంతా కూడా శాండ్ స్టోన్ అంటే ఇసుక రాయిలో కట్టారు ఈ కోటని అని. చూడండి, కోట పైన ఈ కోటనంతా కూడా ఎలా తులిచి ఈ ద్వారాన్ని నిర్మించుకున్నారో. ఇదంతా కూడా ఏకశిల. అంటే మేము వెళ్ళే సమయానికి ఇక్కడ నివసించే కోతులన్నీ కూడా ఇక్కడ పూజా సామాగ్రిని చెల్లాచెదురుగా పడేయడం మీరైతే చూడవచ్చు వీడియోలోనే. మనం మంచిర్యాల నుండి మందమరి వెళ్తున్న సమయంలో మనకు కనిపించే గాంధారి మైసమ్మ గుడి ఉంది కదా, దాని ఒరిజినల్ విగ్రహం ఇదే అండి. భక్తులందరూ ఈ మాతని ఇంత పైకి వచ్చి ఇంత దూరం వచ్చి దర్శించుకోలేనందున గిరిజన పూర్వీకులు అందరికీ అందుబాటులో ఉండే విధంగా కింద ఇంకో గాంధారి మైసమ్మ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ గిరిజన పూజారులు ఈ మాతకి అలంకారం చేసేలోపు మనం ఈ కోటలోకి వెళ్ళి ఇంకా ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్నీ చూసి వద్దాం పదండి. కొంచెం ముందుకు వెళ్ళగానే గిరిజనులు చెక్కిన ఈ ఆంజనేయ విగ్రహం చాలా కొంచెం పైకి రాగానే చెమటలు కక్కిపోయింది బాబోయ్. అండ్ ఇక్కడ చూడండి మీరైతే ఈ రాయికి గుహల్లాగా చెక్కబడి ఉన్నాయి కదా, అవేంటో నేను ఇప్పుడు చెప్తాను, క్లియర్గా వినండి. వర్షాలు పడే సమయంలో ఇక్కడ పనిచేసే సైనికులు అందులో తలదాచుకోవడానికి ఆ గుహలను అయితే నిర్మించడం జరిగింది. ఇక పదండి మనం నాగశేషుని గుడికి అయితే వెళ్దాం. ఈ నాగశేషుని గుడికి మనం చేరకముందే దారి మార్గంలోనే మనకైతే ఇలాంటి ఒక మందిరం దర్శనమిస్తుంది. ఇదేంటంటే
కుబేర మండపం అని అంటారు. అలానే నాట్య మండపం అనుకున్నాము. ఇక నాగశేషుని దర్శించుకుందాం పదండి. ఈ నాగశేషునికి ఒకవైపు హనుమ, మరోవైపు గరుడ ద్వారపాలకులుగా వ్యవహరిస్తారు. ఈ గుడి అంతా కూడా ఒకే రాయిలో ఒక గుహ మాదిరి చెక్కబడింది. ఆనాటి శిల్పకళా సౌందర్యాలు ఇప్పుడు మనకి కళ్ళకు కట్టినట్టు కనబడుతూనే ఉంటాయి. అలానే లోపల ఉన్న ద్వారపాలకుల పేరు జయుడు, విజయుడు. ఈ జయుడు, విజయుడు అనేవారు వైకుంఠానికి ద్వారపాలకులుగా వ్యవహరిస్తారు అని తెలుసు, కానీ ఇక్కడ ఈ నాగశేషునికి ఎందుకు ఉన్నారో మరి నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే వెంటనే కామెంట్ చేయండి. 8 పడగల పాముతో ఏకశిలా విగ్రహంలో ఉన్న ఈ నాగశేషుని మీరైతే దర్శించుకోండి. అలానే ఈ నాగశేషుని దర్శించుకోవడానికి ఈ మందిరంకి ఎవరైనా వచ్చినట్లు అయితే తప్పకుండా ఫ్లాష్ లైట్లు అయితే యూజ్ చేయండి. ఎందుకంటే మందిరం అంతా కూడా చీకటిగా ఉంటుంది. ఈ మందిరాన్ని రాళ్లతో కట్టలేదు, ఒకే రాయిలో గుహలాగా ఏర్పరచుకొని ఈ మందిరాన్ని నిర్మించారు కనుక ఇదంతా చీకటిమయంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈ నాగశేషుని విగ్రహం కూడా అదే రాయి నుండి తీయబడింది. చూశారు కదా ఎలా అంటుకొని ఉందో ఈ పాము పడగలు. ఈ నాగశేషుని ఆలయాన్ని దర్శించుకొని బయటికి వచ్చి ఎడమ వైపునకు తిరిగినట్లయితే మనకి ఇలా కిందికి మెట్లు కనబడతాయి. ఈ మెట్ల ద్వారా కిందికి వెళ్ళి రైట్ సైడ్ వెళ్ళాలి, అంటే కుడి వైపున. ఇలా ఇక్కడికి వచ్చాక మనకి ఒక రాయి పైన ఇలా హనుమంతుని బొమ్మ అయితే చెక్కి ఉంటుంది. హనుమంతుని విగ్రహం పక్కనే పెద్దిరాజు అని ఏదో రాసింది, అదైతే మొత్తం క్లియర్గా నాకైతే అర్థం కాలేదు, అందుకోసం మీకు వీడియో తీసుకొని వచ్చాను చూడండి. అలానే ఈ హనుమంతునికి ఇరువైపుల శంకు చక్రాలు ఉన్నాయి, దాన్ని కూడా మీరు గమనించవచ్చు. ఈ హనుమంతుని దర్శనం అయిపోయాక తిరిగి మళ్ళీ నాగశేషుని గుడి వైపునకు రావాలి. కానీ నాగశేషుని గుడి ముందుకు వెళ్ళకుండా ఇలా మెట్లు దిగినాక ఈసారి ఎడమ వైపున వెళ్ళాలి. ఇలా కొంత ముందుకు వెళ్ళినాక మళ్ళీ మనకి 2 దారులు కనబడతాయి. అప్పుడు ఎడమనే తీసుకోండి. ఎడమ ఎందుకు అంటే ఎడమ వైపు వెళ్ళినట్లయితే మరొక కాలభైరవుని విగ్రహం ఇక్కడ ఈ కొండకు చెక్కబడి ఉంటుంది. ఈ వీడియోలో కనబడుతున్న స్ట్రైట్గా వెళ్ళి ఆ కొండని ఎక్కితేనే మనం సవతుల బావిలో అయితే రీచ్ అవ్వచ్చు. ఈ సవతుల బావులు ఏంటి అనేది నేను చెప్తాను, క్లియర్గా వినండి. కానీ నేను వెళ్ళినప్పుడు కొండ చర్యలు విరిగి ఉండడంతో నేను వెళ్ళలేకపోయాను ఆ సవతుల బావుల దగ్గరికి. ఫోటోల ఆధారంగా మీకైతే ఈ సవతుల బావులు అంటే ఏంటి, అవి ఆ కొండపైన ఎందుకు నిర్మించబడ్డాయో నేను ఇప్పుడు మీకు చెప్తాను, వినండి. ఈ సవతుల బావులు అనేవి 3 ఉంటాయి. ఇవి ఈ కొండపైన ఎందుకు నిర్మించారో చెప్తాను, వినండి. వర్షం పడినప్పుడు ఈ కొండ ప్రాంతాల్లో ఉన్న నీరంతా కూడా ఈ సవతుల బావులకు వచ్చేలా వీళ్ళు అయితే చిన్న చిన్న పాయలుగా నిర్మించుకున్నారు. ఈ సవతుల బావులలో నీరు ముందుగా ఒక బావిలోకి చేరి ఆ తర్వాత ఆ బావి నిండిన తర్వాతనే ఇంకొక బావిలోకి వెళ్తుంది. అలా ఈ 3 బావులలో నిండుకున్న నీరు వేసవిలో కూడా ఎండదు అని ఇక్కడి వారు చెప్తూ ఉంటారు. ఈ సవతుల బావులోకి వెళ్ళే మార్గంలోనే మనకి కాలభైరవుడు దర్శనమిస్తాడు. ఈ విగ్రహాన్ని కాలభైరవుడిగా ఎలా సూచించవచ్చు అంటే ఆ చేతిలో డమరుకం మరియు శూలం,
అలానే ఇంకో చేతిలో బ్రహ్మ తల కనబడుతుంది చూసారా, అది కాలభైరవుడికి మాత్రమే ఉంటుంది అలా తల. ఈ ఫోటోలో మీరు గమనించవచ్చు కాలభైరవుడు కూడా ఎత్తు చెప్పులు ధరించాడు. అంటే దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం వాడే శాండల్స్ ఇప్పటివి కాదు, ఇవి 400 సంవత్సరాల క్రితమే ఈ కాలభైరవుడు వాడాడని కూడా మనం అనుకోవచ్చు. దీన్ని బట్టి నేను ఇంకా క్లియర్గా ఒక మాటనైతే చెప్పవచ్చు, ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్. ఇలాంటివి చూసినప్పుడే నాకైతే ఒకటి అనిపిస్తుంది, ఈనాడు మనం చూస్తున్న ఈ టెక్నాలజీని వేల ఏళ్ళ నాటే మన సనాతన ధర్మం అయితే కనుగొన్నది అని అనిపిస్తుంది. అలానే ఈ కాలభైరవుని చేతిలో ఉన్న తల కింద ఉన్నది కుక్క. ఈ కుక్కను చూశాక ఇంకా నేను ఫిక్స్ అయిపోయే ఈ విగ్రహం అయితే కాలభైరవుంది అని. ఈ కొండకి ఎడమ వైపున కాలభైరవుడు అయితే ఎలా ఉన్నాడో కుడివైపున కాళీ భైరవి అలానే ఉంది. ఈ కాళీ భైరవిని కేవలం 2 నెలల క్రితమే గుర్తించారు. చూసారు కదా, కింద దేవుడి విగ్రహం ఉంటుంది. అలానే ఆ పైన కనబడుతున్న వారి గురించి వదిలేయండి, వారేదో షూటింగ్ తీసుకుంటున్నారు. ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా చాలా జరుగుతూనే ఉంటాయి. ఈ కోటలో ఉన్న గాంధారి మైసమ్మ విగ్రహం పైనే కుడివైపున ఈ కాళీ భైరవి విగ్రహాన్ని అయితే కనుగొన్నారు. ఆ విగ్రహానికి ఇరువైపులో ఉన్న రంధ్రాలు ఎందుకంటే దీపారాధన కోసమే. ఇక ఈ సవతుల బావి రూట్ నుంచి వెనక వైపుకు వచ్చి ఈసారి రైట్ తీసుకున్నాం. ఇందాక ఎడమ వైపునకు వెళ్ళి సవతుల బావి రూట్లో వెళ్ళాం కదండి, ఇప్పుడు రైట్ తీసుకొని వెళ్దాం పదండి. అండ్ ఇలా వచ్చాక వ్యూ అదిరిపోయింది అని అందరూ అనుకుంటున్నారు కదా. సో వ్యూ అయితే చాలా బాగుంటుంది, కానీ ఒంటరిగా మాత్రం ఈ ప్లేస్కి అస్సలు రావద్దు. ఎందుకు అనేది నేను చెప్తాను వినండి. అండ్ కోట మొత్తంలో ఇలాంటి రంధ్రాలు మీకు ఎన్నో కనబడతాయి. ఆ రంధ్రాలు ఎందుకు పెట్టారంటే ఆ కాలంలోనే కాగడాల కోసం ఆ రంధ్రాలను అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఈ ప్రదేశానికి ఒంటరిగా ఎందుకు రావద్దు అన్నానో చెప్తాను వినండి. ఈ కోట పేరు ఏంటో తెలుసు కదా, గాంధారి కిల్లా. మరి ఆ గాంధారి దేవే ఈ కిల్లాలో ఇదే ప్రదేశంలో తిరుగుతూ ఉంటుందంట. ఈమె ఉగ్రరూపాన్ని ఇక్కడ మనం చూసి తట్టుకోలేమంట. ఎన్నో గిరిజన తెగలకు చెందిన ప్రజలు ఈ జాతరలో పాల్గొంటారు. రాత్రంతా అమ్మవారిని కొలుస్తూ ఇదే కోటలో ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ జరిగిన మావోయిస్ట్ ఎన్కౌంటర్ వల్ల ఈ జాతరను అయితే నిలిపివేయబడింది. కానీ ఇక్కడి గిరిజనులు మాత్రం ఇప్పటికీ 2 సంవత్సరాలకు ఒకసారి వైభవంగా ఈ భక్తి శ్రద్ధలతో ఈ జాతరను అయితే నిర్వహిస్తూనే ఉన్నారు. అలానే ఈ కోటలో గుప్త నిధుల కోసం చాలా తవ్వకాలు అయితే జరిగాయి, కానీ ఇందులో గుప్త నిధులు లేవు. ఎందుకో చెప్తాను వినండి. ఈ కోటని ముందుగానే కాకతీయులు మరియు మొఘలులు ఆక్రమించుకున్నారని నేను ముందుగానే చెప్పాను. ఈ కోట ఆక్రమణకు గురి కాకముందే ఈ కోటలో ఉన్న ప్రజలందరూ కూడా వేరే రాజ్యానికి వలస వెళ్ళిపోయారు. వారు వెళ్తూ వెళ్తూ ఇందులో ఉన్న నిధులన్నిటిని కూడా తీసుకొని వెళ్ళారని ఇక్కడ చరిత్ర చెప్తుంది. కానీ ఇవేమి తెలియని కొంతమంది దుండగులు ఇక్కడ గుప్త నిధుల వేటను అయితే ప్రారంభించారు. కానీ చివరకు వారికి దొరికింది ఏమీ లేదు, శూన్యం. అండ్ ఇదే కోటలో ఒక సమావేశ మైదానాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఇక తిరిగి మనం గాంధారి మైసమ్మ ఉన్న ప్రదేశానికి అయితే వచ్చాం. పక్కనే ఉన్న కొండని ఎక్కబోతున్నాం, చూడండి. అండ్ అక్కడ కనిపిస్తున్న కొండపైన భీముని పాదాలు కూడా ఉన్నాయని ఇక్కడ చెప్తుంటారు. ఇక కిందికి వెళ్ళి ఆ గాంధారి దేవిని కొలుద్దాం పదండి. అండ్ వీడియోలో మీకు క్లియర్గా కనబడుతుంది కదా, ఇక్కడ అర్చకులు అయితే గాంధారి దేవిని ఎలా అలంకరిస్తున్నారో. అలా
అలానే ఈ గాంధారి మైసమని అలంకరించిన తర్వాత ఇక్కడ కింద ముగ్గు వేస్తున్నారు చూడండి. ఇలా ముగ్గు వేస్తూ పంచపాండవుల బొమ్మలను గీస్తారు. పంచపాండవులను పెట్టి ఇక్కడ ఈ అమ్మవారికి అయితే నైవేద్యాన్ని పెడతారు. అసలు పంచపాండవులకి ఈ అమ్మవారికి ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు మీకు చెప్తా వినండి. ఈ కోటలో పాండవులు కూడా నివసించారని చరిత్ర చెప్తుంది. అందుకే ఇలా పంచపాండవులను వేసి పంచపాండవుల ముందే ఈ అమ్మవారికి నైవేద్యం అయితే పెడుతూ ఉంటారు. అండ్ ఈ అలంకరణ నైవేద్యం అయిపోగానే మేము కూడా ఈ దేవికి అయితే ప్రార్థనలు చేసుకున్నాము. నేను కోరుకున్న కోరిక ఏంటో కూడా మీకు చెప్తాను వినండి. నా యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ముందు నేను ఈ అమ్మవారి వ్లాగ్ తీయడం జరిగింది. అలానే ఇక్కడ దర్శనం చేసుకున్నాకనే నా యూట్యూబ్ని అయితే నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన నా ఫస్ట్ వ్లాగ్ కాశీ వ్లాగ్తోనే నేను నా మానిటైజేషన్ క్లియర్ చేశాను. అది కూడా 6 రోజుల్లోనే, కేవలం ఒక వారంలోనే. అంత పవర్ఫుల్ అన్నమాట ఈ అమ్మవారు. సో వీలున్నవారు ఎవరైనా తప్పక ఈ అమ్మవారిని అయితే దర్శించుకొని, కానీ ఒంటరిగా మాత్రం ఎవరు వెళ్ళొద్దు. అలానే ఇక్కడే అల్లుబండ కూడా మనకి ఉంది. ఈ అల్లుబండని క్లీన్ చేసుకొని ఎవరైనా వాడుకోవచ్చు. అలానే ఇక్కడ మనం ఏదైనా కోరికను కోరుకొని మన దగ్గర ఉన్న 1 రూపీ ఆర్ 2 రూపీస్ కాయిన్స్తో ఈ పైన కనబడుతున్న రంధ్రం ఉంది చూసారు, ఇది రంధ్రంలో వేస్తే అటే ఆగినట్లు అయితే అక్కడ మన కోరిక నెరవేరుతుంది అని అర్థం. సో ఎవరైనా వెళ్ళిన వారు తప్పక ట్రై చేయండి. ఇక ఈ కోటలోని అమ్మవారిని దర్శించుకొని నేను తిరుగు ప్రయాణం అయితే అయ్యాను. వెళ్తూ వెళ్తూ ఈ గుహ దగ్గర కూడా చూసి వెళ్దాము అని దగ్గర వరకు వచ్చి మీకోసం వీడియో తీయడం జరిగింది. మీరు మాత్రం ఈ గుహ లోపలికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు. ఎందుకంటే గుహ మొత్తం కూలిపోయి ఉంది లోపల. నేను చెప్పిన జాగ్రత్తలు పాటించి ఇక్కడి వరకు ఉంటే అందరికీ మేలే. లేదంటే మన మంచిర్యాలలో కూడా సుభాషు అని పిలవాల్సి వస్తుంది మళ్ళీ. ఇప్పటికీ కోటలో రోజు రోజుకి కొత్త కొత్త విగ్రహాలు అయితే బయటపడుతున్నాయి. సో ఇంత చరిత్ర కలిగిన కోట మన మంచిర్యాల జిల్లాలో ఉండడం మనకెంతో గర్వకారణం. ఈ వీడియో చూస్తున్న వారిలో ఎంతమంది ఈ చరిత్ర ఉన్న కోటని విజిట్ చేయలేదో, మీరు కనుక ఈ కోటకి వెళ్ళాలి అనుకుంటే బుధవారం లేదా ఆదివారం వెళ్ళండి. ఎందుకంటే అప్పుడే జనసంద్రోహం ఎక్కువగా ఉంటుంది ఈ కోటలో. కానీ నేను మరీ చెప్తున్నాను, ఒంటరిగా అస్సలు వెళ్ళకూడదు ఈ కోటలోనికి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మరెన్నో వీడియోలతో మీ ముందుకు రావాలనుకుంటున్నాను. జై హింద్.